నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, మద్యం విధానం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. మద్యం అంశానికి దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించానని చెప్పారు. కానీ మరింత సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా ప్రత్యేక విధానాన్నే తీసుకొచ్చారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ పలు విపక్ష పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో హజారే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ గతంలో నాతో కలిసి పనిచేశారు. మద్యానికి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. అలాంటిది ఇవాళ మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కులో పడ్డారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉంది. కాని ఇప్పుడేం చేయగలం? చట్టం ప్రకారం ఏది జరిగినా ఎదురు చెప్పలేం అని హజారే పేర్కొన్నారు. 2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ పోరాటం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. తర్వాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించిన హజారే పార్టీ నుంచి వైదొలిగారు. పలు అంశాల్లో పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కాని ఆయనకు కేజ్రీవాల్ ఎలాంటి కౌంటర్లు ఇచ్చేవారు కాదు. ఢిల్లీ మద్యం విధానం గురించి అన్నా హజారే గతంలోనూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన బాధను వివరిస్తూ 2022లో సీఎం కేజ్రీవాల్కు లేఖ కూడా రాశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం గురించి తెలిసి చాలా బాధనిపించింది. మద్యం లాగానే అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖ వైరల్ అవుతోంది. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.